నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నిశాంత్ శర్మ అవధాని గురుగారు. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఎన్నో రెమెడీలు చేసి అలసిపోయాము. సో ప్రశాంతంగా అప్పులన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మీ ద్వారా ఏదైనా చిన్న రెమెడీ దొరుకుతుందా? ఖచ్చితంగా తల్లి. మనకు వేదంలో ఒక మంత్రం ఉంది. సత్యవా ఏతే మహా యజ్ఞా సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యజ్ఞ. ఇదొకటి. మీరు లలితా సహస్రనామాలు విన్నారు కదా? లలితా సహస్రనామాలో పంచయజ్ఞ ప్రియ అనే ఒక శ్లోకం వస్తుంది. అవునా? ఈ శ్లోకాన్ని అంటే దాని అర్థం ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటున్నారు, నేను ఎన్ని పూజలు చేస్తున్నా, ఎంత ధర్మంగా ఉన్నా, ఏ పరంగా వెళ్తున్నా నాకు లక్ష్మీదేవి అనుగ్రహం రావట్లేదు అని బాధపడతారు. ఇందులో కొన్ని మార్పులు ఖచ్చితంగా చెయ్యాలండి. ఎందుకు అని అంటే, కొంతమంది రాత్రి పూటనే బయట ఊడ్చి అలుకు చల్లి ముగ్గు వేసుకుంటున్నారు ఇప్పటి జనరేషన్. నైట్ పూటనే, నైటే ఉదయాన్నే లేచి సూర్యుడు ఉదయించిన తర్వాత ఇంకొంతమంది చేసుకుంటున్నారు. మొదటి చెప్పిన శ్లోకము దాని అర్థం నేను తర్వాత చెప్తా, ఇది చెప్పాక. అయితే ఎప్పుడైతే మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే, సూర్యుడు ఉదయించక ముందుకే ఇల్లంతా ఊడ్చి ఎలుకు చల్లి ముగ్గు పెట్టి మళ్ళీ లోపలికి వచ్చి స్నానాధిక ఆచరణలు చేసిన తర్వాత దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయించక ముందుకే దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. సూర్యోదయం అయిన తర్వాత సరిగ్గా 6 గంటలకు, ఉదయం పూట, సాయంత్రం పూట 6 గంటలకు ధూపం వెయ్యాలి తల్లి ఇంట్లో. విన్నారా? ఇది ఖచ్చితంగా ఆచరించాలి. మొదలు ప్రతిరోజు. రెండవది ఏంటి? ఇందాక చెప్పిన మంత్రంలో పంచయజ్ఞాలు ఆచరించాలి. పంచయజ్ఞాలు అంటే ఏంటో తెలుసారా తల్లి? బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము. ఇందులో మొదటిగా వస్తున్నటువంటిది దేవయజ్ఞంగా తీసుకుందాము. దేవయజ్ఞం అంటే ఇందాకనే చెప్పా. ఏమని? ఉదయాన్నే లేచి దేవుడి దగ్గర దీపారాధన చేసేసి, దీపారాధన చేసిన తర్వాత స్వామివారి దగ్గర షోడశోపచార పూజా క్రతువులు అనేటువంటిది ఆచరించాలి ప్రథమంగా. రెండవది, మనం ఇంట్లో భోజనం చేస్తున్నాం కదా తల్లి, దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఒక పంచదారనో లేకపోతే పుట్నాలో అవి ఇవి నైవేద్యం పెట్టేస్తున్నారు. సాధారణంగా ఎవరికి తెలియక పుట్నాలో అదో ఇదో నైవేద్యం పెడతారు, లేకపోతే ఒక పండు తీసుకువచ్చి నైవేద్యం పెడతారు. వాస్తవానికి ఏంటి, మన ఇంట్లో ఏదైతే వండుతున్నామో దాన్ని ధర్మంగా ఒక చిన్న ప్లేటు పెట్టుకొని అది వేసేసి, అన్నము, పప్పు, కూరలు, అంటే శాకాహారం వండినప్పుడే పప్పులు, కూరలు, నెయ్యి, పెరుగు, పంచదార వేసి నివేదన పెట్టాలి. అది ఎవరు ఆచరించట్లా. మనం ఏది వండుకుంటే అది వండుకోవాలి. ఒకవేళ నువ్వు మాంసాహారం వండుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో తాలింపు వేసేసి, బియ్యం వేసి, పసుపు వేసి ఉడికిచ్చి దాంట్లో పైన పెరుగు, పంచదార వేసేసి నివేదన పెట్టవచ్చు కొద్దిగంత ఆయన ముందు. నిత్య అన్నము, మహానైవేద్యము మనం ఖచ్చితంగా ఇంట్లో భగవంతునికి చూపించాల్సిందే, ఎంతేం జరిగినా. ఒకటి ఇది దేవయజ్ఞంగా ఇంట్లో చేసేది ఖచ్చితంగా ఆచరించాలి. రెండవది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే అదే దేవయజ్ఞము బ్రహ్మయజ్ఞము రెండు ఒకటే కదా అని మీరు ఆలోచన రావచ్చు. దేవయజ్ఞము అనేది ఇంట్లో ఆచరించేది, బ్రహ్మయజ్ఞము అనేటువంటిది దేవాలయ దర్శనం కంపల్సరీగా. నిత్య దేవాలయ దర్శనాన్ని ఆచరించాలి. దేవాలయ దర్శనం ఆచరించిన తర్వాత దేవాలయంలో హోమాలు, అభిషేకాలు, ఎన్నో క్రతువులు జరుగుతూ ఉంటాయి కదా తల్లి, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. అది రెండవది. మూడవది పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే తెలుసారమ్మా, మరణించిన వాళ్ళకు పిండ ప్రధానాలు అలా ఇలా ఆచరిస్తూ ఉంటారు. దాన్ని తూచా తప్పకుండా ప్రతి సంవత్సరము ఆచరించాలి. ప్రతి సంవత్సరము ఆచరిస్తూ ప్రతి అమావాస్యకు పితృతర్పణం అనేటువంటిది వదలాలి. ప్రతి అమావాస్యకు ఉదయం పూట నువ్వులతోని సూర్య భగవానికి ఎదురుగా పితృతర్పణం అనేది వదలాలి. పితృతర్పణం అయిపోయిన తర్వాత అది మూడోది. నాలుగవది భూతయజ్ఞం.
భూతయజ్ఞం అంటే ఏదో భూతాలను ప్రేతాలను పిశాచాలను పూజించేది కాదు తల్లి. భూతయజ్ఞము అనేటువంటిది పశుపక్షాధికాలకు భోజనం పెట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయట ఒక ఆవో తీసుకుందాం, నీ దగ్గరకు వచ్చింది. నీ దగ్గరకు వచ్చి నాకు పంచభక్ష పరమాన్నాలు కావాలి అని అడుగుతాదా? అడగదు. నాకు ఒక లగ్జరీ కారు కావాలి అని అడుగుతాదా? లేదు. ఒక రూము, ఏసీ, నాకు అన్ని ఫెసిలిటీస్ కావాలని అడుగుతాదా? లేదు. లేదు. ఎందుకు అడగలేదు? దానికి నోరు లేదు కాబట్టి. అవునా? పశుపక్షాధికాలు అంటే పశువులు, పక్షులు ఏవైనా సరే వాటికి ప్రతిరోజు ఇంత ముద్ద పెట్టడం, వాటికి కడుపు నింపాలి మొదలు. అయిపోయిందా తల్లి? ఇక ఫైనల్ది మనుష్యజ్ఞం, ఆఖరిది. మనుష్యజ్ఞంలో ఇందాక కిందటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా అతిథి దేవోభవాను మనుష్య యజ్ఞం రెండు ఒకటే తల్లి. మన దగ్గరికి ఎవ్వరు వచ్చినా అతిథిలాగా చూడాలి, ఎన్ని రోజులైనా ఉండని. దీంట్లో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తల్లి. కొంతమంది ఉన్నారు, సడన్గా అనుకోకుండా మన దగ్గరకు వచ్చారు. మొదటి రోజు భోజనం పెట్టాం, రెండో రోజు భోజనం పెట్టాం, మూడో రోజు భోజనం పెట్టాం. వాళ్ళు అనుకోకుండా 3 నెలలు ఉండాల్సి వచ్చింది మన దగ్గర. మనం ఏమనుకుంటామో మనసులో విసుక్కుంటాము. ఆ విసుక్కు రాకూడదు. ఎన్ని రోజులైనా ఉండనివ్వండి. అతిథి దేవో భవ. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా తల్లి? మీరు ఎప్పుడైనా భక్త సిరియాలుడి పేరు విన్నారా? లేదు గురుగారు. అపూర్వ మహానుభావుడు, శివుడి యొక్క అద్భుతమైనటువంటి భక్తుడు. ఆయన భక్తి ఎలాంటిదంటే తల్లి, తన స్వార్థం కోసం ఆయన బ్రతికి ఉన్నన్ని సంవత్సరాలు ఏ రోజు చూడాల. ఆయన ఒకప్పుడు ఏంటంటే కట్టెలు కొట్టుకుంటూ బ్రతికేటువంటి వాడు. ఆ కట్టెలు కొట్టేసేసుకొని అమ్ముకొని దాంట్లో వచ్చిన రూపాయితోని సామాగ్రిలు, ఏది వంట సామాగ్రిలు తెచ్చుకొని 2 మనుషులకు వంట వండేటువంటి వాడు. ఎవరికి? ఒకరికి అతిథికి, ఇంకొకరికి వాడికి. మొదటి రోజున పరమేశ్వరుడు వీన్ని పరీక్షించడానికి వచ్చాడు. అతిథిగా భోజనం చేశాడు. వాడు ఏ రోజైనా వాడి దగ్గర రూపాయి చిల్లి గవ్వ ఉండదు తల్లి. చిన్న పూరి గుడిస. ఎవరికైనా ఒక అతిథికి భోజనం పెట్టింది వాడు తినేవాడు కాదు భక్త శ్రీగానుడు. అలా ఒకరోజు పరమేశ్వరుడు వచ్చాడు, భోజనం చేశాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఇక పార్వతీదేవి ఆడవాళ్ళ గురించి నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. ఇంకా పరీక్ష చేద్దాం వాణి అని ఇద్దరికి పెడతాడు కదా. ఈసారి వాడు ఇద్దరికే వండాడు, మన ఇద్దరం కలిసిపోయి తిందాము అని అంటారు. అన్నాక ఎందుకంటే వాడికి ఒక స్వార్థం వస్తుందా రాదా అనే ఒక భావంతో శివపార్వతులు ఇద్దరు కలిసి వెళ్ళారు. ఉన్న అన్నం వారిద్దరికి వడ్డించారు. ఇద్దరు కలిసి ఒకటే పళ్ళెంలో తిన్నారు. వాడి దగ్గర ఒకటే పళ్ళెం ఉంటే ఆ ఒక్క పళ్ళెంలోనే తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక వాడికి ఏం లేదు ఇంకా తినడానికి, ఒక అరటిపండే ఉంది. సరే అని చెప్పి ఆ పళ్ళాన్ని తీసేసి మొత్తం కడిగేసి అరటిపండు దాంట్లో పెట్టేసేసి బయటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుందామని వెళ్ళాడు. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి ఆ ఒక్క పండు కాస్త 10 పళ్ళు అయ్యాయి. అంటే శివపార్వతులు తిన్నటువంటి ఆ యొక్క పాత్ర ఏదైతే ఉందో పళ్ళెము, అది అక్షయ పాత్ర కింద మారింది తల్లి. అక్షయ పాత్ర కింద మారిన తర్వాత ఆ పండ్లను 2 పండ్లు తీసుకొని వాడు తిని మిగిలినవి పనిచేశాడు వాడి దగ్గర ఉంచుకోకుండా. ఇంకో రోజు ఏం చేశాడు, దాంట్లో ₹1 వేసాడు, అది ₹10 అయ్యాయి. ఆ రూపాయి కూడా వాడిది వాడు ఉంచుకొని మిగిలిన ₹9 భక్తులకు అందరికీ పనిచేశాడు. తర్వాత వీడికి ఇలా కాదు పెళ్ళైతే మారుతాడేమో అని చెప్పేసేసి భార్యను ఇక ఆడవాళ్ళు అది కావాలి ఇది కావాలని సతాయిస్తూ ఉంటారు కదా భర్తను. ఆ ఉద్దేశంతో వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఈ అమ్మాయి ఇక భర్తకు తగినట్టుగానే ఉంది. భర్త అడుగు జాడల్లో నడుస్తూ ఆ వచ్చే డబ్బులు కూడా అందరికీ పంచుతూ ఉన్నాడు. ఆఖరికి పరమేశ్వరుడు పెట్టిన పరీక్ష ఏంటో తెలుసా తల్లి? ఒక అఘోరుడి రూపంలో వచ్చి భోజనం మీద కూర్చున్నాక నేను ఈ శాకాహారం తినను, మనుష్య భోజనం కావాలి నాకు అని అంటాడు. మనుష్య భోజనం అంటే ఏంటి స్వామి అంటే చిన్న పిల్లవాడి యొక్క లేత మెదడు మాంసం కావాలి అని అన్నాడు. ఆయన ఎవరినైనా చంపగలుగుతాడా? లేదు. ఎవరిని పిలిచి చంపేస్తే ఎవరైనా ఏమని అనుకుంటారో అనేది కూడా తెలియకుండా తన సొంత కుమారుణ్ణి చంపేసి తన తలలో ఉండేటువంటిది తీసేసి వాడికి నివేదన పెట్టాడు. ఇది పరమేశ్వరుడికి. అలాంటి భక్తి ఇప్పుడు చాలామంది కొంతమంది అనుకుంటారు ఏమని,
దేవాలయానికి వెళ్తే శుభ్రంగా ఉండాలి, అవును. అవి ఇవి అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ ప్రతి ఒక్క భగవంతుడు మనలో కోరుకున్నది ఏంటి అని అంటే స్వచ్ఛమైన భక్తి. నీలో స్వచ్ఛమైన భక్తి, కల్మషం లేని భక్తి నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ భక్తి నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. విన్నావా తల్లి? అందుకోసమే భక్తి శ్రీయాలుడికి అంత అయిపోయిన తర్వాత తన భక్తికి మెచ్చి శివుడు అప్పుడు ప్రసన్నమయ్యి తన కుమారుణ్ణి కూడా తిరిగి తనకిచ్చేసేసి సిరియాలుడికి మోక్ష మార్గాన్ని ప్రసాదించాడు. ఓకే. విన్నారా? ఇవి మొదలు ఈ పంచ వర్గాలను ఆచరిస్తూ ఇవన్నీ ఆచరించేవాడికి ఇంట్లో ఎప్పుడైనా సకల చరాచరాది స్త్రీ దేవత అంటే లక్ష్మీ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్క దేవత ఇంట్లో కొలువైతుంది అనేటువంటి అర్థం తల్లి ఇది. విన్నారా? కాకపోతే మీరు అన్నట్టుగా దీనికి ఏమన్నా చెప్పాలి అని అంటే మనకు శ్రీ సూక్తంలో అత్యంత గొప్పమైంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవమణితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత బ్రహ్మేంద్ర గంగాధరాం తవాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికైనా మనకింట్లో ఉంటుంది తల్లి. తప్పకుండా గురుగారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మీ మంత్రం ద్వారా ఎంతో చక్కగా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.